మంత్రులను సింగపూర్కు తీసుకువెళ్లి అక్కడి మాజీ మంత్రి ఈశ్వరంతో శిక్షణ ఇప్పిస్తారా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. అప్పుడు రైతుల్ని స్పెషల్ ఫ్లైట్లో సింగపూర్ తీసుకువెళ్లి ఇలాగే నట్టేట ముంచారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్స్కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఎలాంటి క్విడ్ ప్రోకోలో లేకుండా అధికారంలోకి రాగానే లక్షల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు మార్గాని భరత్. మీరు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు గ్రాఫిక్స్ చూపించింది సరిపోక ఇక్కడ ఉన్న రైతులందరినీ అక్కడ తీసుకెళ్లి స్పెషల్ ఫ్లైట్లలో ఆ భవనాలు పెద్ద పెద్ద ఎత్తేని చూపించి అమరావతి ఇలా తయారైపోతుందని చూపించి వాళ్ళు నట్టేటి ముంచేశారు. ఇప్పుడు ఏంటంట 9 మంది మంత్రులకి శిక్షణా తరగతులు అండి. ఎవరిస్తారు శిక్షణ? అక్కడ జైల్లో పెట్టారు కదండి. ఆ మంత్రి పేరు ఏంటంటే ఈశ్వరన్. ఆ ఈశ్వరన్తో ట్రైనింగ్ ఇప్పిస్తాడా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఒక పక్కన వీళ్ళు పెట్టే ఖర్చు చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు, మళ్ళీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురికి 3 స్పెషల్ ఫ్లైట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బు? ఈయన లోకేష్ చెప్తున్నాడు నా సొంత డబ్బులతో నేను వెళ్తున్నానని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆస్తులు లక్షల కోట్లు పెరిగిపోయినాయా? అంటే ఏ రకమైన క్విట్ ప్రోకో లేకోకుండా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నా.